హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటో పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా దోశ, ఇడ్లీ చట్నీ దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి. మరి దానికోసం ఒక కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇది కంపల్సరీ వేసుకోవాలి, స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టు. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జనరల్గా అందరూ కర్రీలోంచి తీసి పడేస్తారు కాబట్టి ఇలా చట్నీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టమాటోస్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఇక్కడ చింతపండు వేస్తున్నామండి. మరి కొన్ని ఏరియాస్లో మరి టమాటోస్ చాలా పుల్లగా వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ చింతపండుని స్కిప్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వల్ల మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, త్వరగా కుక్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని క్లోజ్ చేసి దాన్ని 5 నిమిషాలు కనుక మీరు కుక్ చేస్తే కనుక అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొందరు పిల్లలు ఇడ్లీ అస్సలు తినరండి. అలాంటప్పుడు ఇలాంటి చట్నీ చేసి కొంచెం ఘీ వేసి ఇడ్లీల్లో ఇస్తే కనుక చాలా చక్కగా తినేస్తారు. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా మనం వేసేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఈ ఆకులు ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక కట్ట వేస్తానండి. ఇలా వేసి ఒక 2 నిమిషాలు దీన్ని కుక్ చేస్తే సరిపోతుందండి. చాలా ఎక్కువ టైం అయితే అవసరం లేదండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి దీనికి తాలింపు కూడా ఆప్షనల్ అండి. మనకి కావాలంటే పెట్టుకోవచ్చు, తాలింపు లేకపోయినా కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో కొద్దిగా ఘీ వేసుకుని చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇలా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి వేసుకుని రుబ్బేసుకుంటే సరిపోతుందండి. మీకు నచ్చితే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదండి, స్కిప్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.